ఏ ప్రతిఫలం వచ్చింది? భూమి మీద నువ్వేం చేశావు? నీ డబ్బు ఎంత దేవునికి ఖర్చు పెట్టావు? ఎన్ని గంటలు దేవునికి ఖర్చు పెట్టావు? ఎంత పరిచర్య దేవునికి చేశావు? ఇవన్నీ ప్రమాణాలుగా తీసుకొని ఆ రోజున దేవుడు పదవులు కేటాయిస్తారు. వాళ్ళు ఆ రోజున బాధపడతారు. ఈ సంగతి తెలిస్తే నా యావదాస్తి సాగుకిచ్చేవాడిని కదా. ఆ రోజు నెత్తి నోరు బాదుకుంటారంట. దానికంటే ఈ రోజే పని చేయటం మంచిదండి. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనకి $2 లక్షల జీతం. ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆస్ట్రేలియా దేశం వెళ్ళి రోడ్డు మీద ఉండి కరపత్రికలు పంచుతున్నాడు. అందరూ అడిగారు, ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఈ లోకంలో పోస్టు కాదు, దేవుని రాజ్యంలో పోస్టు కావాలి. ఇది 5 ఏళ్ళు ఉండిద్ది, అది 1000 ఏళ్ళు ఉండిద్ది. ఆ పోస్టు కోసం నేను కష్టపడుతున్నాను అన్నాడు. బిల్లీ గ్రహం గారి దగ్గరికి అమెరికన్లు అందరూ పెద్దలు వచ్చి అన్నారు, మంచి దైవజనుడు నువ్వు, అనుభవం గల్లావాడివి, ఈ సంవత్సరం ఎలక్షన్ క్యాన్సిల్ చేసి అమెరికాకి ప్రెసిడెంట్ గా ఉండమని అడిగారంట. బిల్లీ గ్రహం గారు అన్నాడు, దేవుని పని వదిలిపెట్టి మనుషుల పని చెయ్యనని ఆయన ఖరాఖండిగా చెప్పాడు.